ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో శ్రద్ధ వహించని ప్రభుత్వం పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలనడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా పోలవరం ముందు ప్రాంతాల్లో సోము వీర్రాజు పర్యటించారు. అందరూ అలాగండి మనైతే ఇది కంప్లీట్గా కూడా కట్టలేదు. సమస్య ఏర్పడుతుందన్నారు మనం అక్కడ కాంటూర్ లెవెల్స్ ని అడ్డం వేయడం మూలంగా ఈ ప్రాజెక్టుని పరీక్షలు చేస్తున్నామనే ఉద్దేశంతో అడ్డు వేయడం మూలంగా గేట్లు మూసివేయడం మూలంగా నిర్వాసితులు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ముంపుకు గురైన పరిస్థితుల్లో భయానకమైన వాతావరణంలో రావడానికి దారి లేని వాతావరణంలో ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వారు ఉన్న ఇంటిని కానీ పరిశీలన చేసినట్లయితే అగమ్య గోచరమైన పరిస్థితి. టెంటలు వేసుకుని ఇక్కడే తేళ్లు గుట్టి పాములన్నీ తిరుగుతున్న మధ్యలో వారు జీవించే పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి 7 అసెంబ్లీల్లో కూడా ఎస్టీలు 7 అసెంబ్లీలు కూడా నెగ్గించారు. కానీ ఈ ట్రైబల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఆయనకి లేకుండా 78% ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశానని 21%లోనే ఆర్ఆర్ ప్యాకేజీ కానీ వాళ్ళు ఉండడానికి కానీ వసతులు కల్పించానని ఈవేళ ప్రభుత్వం ప్రకటించడం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్య. అది ప్రాజెక్టుని కంప్లీట్ చేసే సందర్భంలో ప్రాజెక్టు కంటే ఎక్కువ ప్రియారిటీ నిర్వాసితులకు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ప్రాజెక్టు 78% పూర్తయితే నిర్వాసితులు కూడా 75%, 78% కూడా కంప్లీట్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అంతకంటే ఎక్కువ ప్రియారిటీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎస్టీ ట్రైబల్స్కి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఈవేళ పోలవరం కంప్లీట్ చేయడానికి వీళ్ళ యొక్క త్యాగం ఫలితం. త్యాగానికి ఇలాంటి గుడిసెల్లో ఉండడమా అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రిని. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోలవరం కట్టడం మూలంగా తరతరాలుగా అనుభవించేది ప్రజలైతే నిర్వాసితులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి 14న ఇక్కడ పర్యటన చేసినప్పుడు నిర్వాసితుల మీద ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. 1000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా నిర్వాసితులకు ఇవ్వాలి. అవసరమైతే 2000 కోట్లు కూడా రిలీజ్ చేయాలి నిర్వాసితుల కోసం. కేంద్రం దగ్గర నుంచి ఖర్చు పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అనేక కాలనీస్లో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ప్రభుత్వం యొక్క పాలనలో ఉండడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవకపోతే పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో నిర్వాసితుల పక్ష